ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, దేవుడు వేసవంతయు కూడా ఆయన రెక్కల నీడలో దాచి కాచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన నీడలో మనల్ని నడిపించాడు. ఇంచుమించుగా వేసవి దాటిపోయింది. చల్లటి చిన్న చిరుజల్లులు మనల్ని చేరుకుంటున్నాయి, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మనం ఎంతైనా ధన్యులు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఓ చరిత్రని మనం తలపోసుకుందాము. అది లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు యెరికో పట్టణానికి సమీపించినప్పుడు అక్కడ ఒక త్రోవ పక్కన కూర్చుని ఉన్న ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. బర్తిమయ్య అనే గుడ్డివాడు కనిపిస్తాడు. అతను చూడలేడు కనుక ఆ అలికిడి విని తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళుతున్నాడని. ఆయన ఆ త్రోవలో వానిని దాటిపోతున్నాడని తెలుసుకున్నాడు. వెంటనే అతడు కేకలు వేయడం, ఆ తర్వాత ఆ కేకలు వినిన యేసయ్య అక్కడే నిలిచిపోయెను అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్న ఆ గుడ్డివాని కేక యేసయ్య వినడమే ఒక ఆశ్చర్యం. ఆయన చుట్టూ జనసమూహాలు ఉన్నారు, కాస్త అలజడి ఉంటుంది. అంతమంది జనం వెంట వస్తున్నప్పుడు ఎంతో అంతో అలజడి ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎవరు ఎక్కడి నుంచి కేక వేస్తున్నారో మనకు వినబడదు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ యేసయ్య ఇతని కేకని స్పష్టంగా గ్రహించినట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. ఆ కేక విని యేసయ్య అక్కడ ఆగి అతనిని పిలిపించి, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని అతని అభిష్టాన్ని తెలుసుకొని అతనికి దృష్టి కలిగించినట్లు ఆశ్చర్యాన్ని కలిగించే చరిత్ర ఈ 18వ అధ్యాయంలో లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. ఇదే వాక్యాన్ని కాస్త మనం ధ్యానపూర్వకంగా అతను వేసిన కేక ఎందుకు యేసయ్య హృదయాన్ని కదిలించింది, వెళుతున్న ఆయన ఎందుకు ఆగిపోయాడు అంటే ఆయన హృదయంలో అతని మీద అంత దయ, జాలి, కనికరం, కటాక్షం కలగడానికి గల కారణాలేంటి? మనం దారిలో వెళుతున్నప్పుడు కొంతమంది పలకరిస్తుంటారు మనల్ని. కొందరు పలకరించినప్పుడు మనం కూడా వాళ్ళని ఒక మాట రెండు మాటలతో పలకరించి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా అరుదుగా కొన్ని చోట్ల వాళ్ళు మనం పలకరించగానే ఆగిపోతాం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటాం, మరికొన్ని విషయాలు వాళ్ళతో ముచ్చటించడానికి ఇష్టపడతాం. ఇది ప్రత్యేకమైన అనుభవానికి సూచన. ఇక్కడ ఈ గుడ్డి భిక్షగాడు కేకవేయడం ఏంటి? ఆయన అక్కడే నిలిచిపోయి అతన్ని పిలిపించి బాగు చేయడం ఏంటి? ఇంతకీ ఏమని కేక వేశాడు అతను? ఎలా పిలిచాడు అతను? నేను మీకు కొన్ని భాగాలు చదివి దానిని కాస్త విడదీసి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 18వ అధ్యాయం 38వ వాక్యంలో మాట చూడండి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా. ఇప్పుడు చూడండి, ఆ పిలుపులోనే ఆ ప్రప్రదంగా అతను పలికిన పలుకులనే ఒక వ్యత్యాసం ఉంది చూడండి.
దావీదు కుమారుడా అంటే అతను ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు గ్రహించి పిలుస్తున్నాడు. దీనిని ఒక విధంగా మనం ధ్యానపూర్వకంగా తలపోసుకోవాలనుకుంటే స్తుతించడం. మనం కూడా ఆరాధనలో ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. దావీదు కుమారుడా, పరిశుద్ధుడా, నజరేయుడా, పునరుత్థానుడా, ఇలా ఆయనలో ఉన్న మహత్యాన్ని, ఆయనలో ఉన్న శక్తిని, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి మనం స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. ఏదో కేకవేయడం అన్నట్లుగా కాకుండా ఆయనను ఘనపరుస్తూ, ఆయనను హెచ్చిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో తలంచి గాఢంగా ఆయనకి స్తుతి చెల్లించడం. బాబు కొంచెం సహాయం చేయండి నాయన అని పలకచ్చు కదా, బాబు నన్ను దయదలుచు నాయన అని అనొచ్చు కదా, లేకపోతే అతనికి కనులు లేవు కదా, మరొక విధంగా అతడు కేక వేయచ్చు. కానీ నజరేయుడైన యేసు ఈ త్రోవలో వెళుతున్నాడని తెలుసుకున్నప్పుడు ఆయన పిలిచే విధానం చూడండి. స్తుతించే కేక, స్తుతించుచున్న కేక యేసయ్య హృదయాన్ని కదిలించింది, ఆయన మనసులో ఒక స్థానాన్ని కలిగించింది. దావీదు కుమారుడా అంటే దావీదు ఏ కాలం వాడు, యేసయ్య ఏ కాలం వాడు? మరి దావీదు కుమారుడా అని అతడు పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ మహామహిమ కలిగిన దేవుని యొక్క ఉనికిని గ్రహించి ఆయనకి స్తుతి కలుగునట్లుగా పిలవడం మనం కూడా నేర్చుకోవాలండి. కొందరు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పూనుకొని వాళ్ళు ఏం మాట్లాడేది వాళ్ళకి తెలియదండి. అంటే ఇద్దరి మధ్యలో ఎలాగ గొడవ జరుగుతుందో అలాగ ప్రార్థిస్తుంటారండి. మధ్యలో కనుక మనం వింటే ప్రార్థనని, వీళ్ళు ఎవరితోనైనా గొడవ పడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా మనకు అర్థం కాదండి. అంటే ఆ గౌరవం ఉండదు, ఆ వినయము ఉండదు, విధేయత ఉండదు. ఈ సందర్భానుసారంగా మనం ధ్యానిస్తే ఆ తండ్రిని స్తుతించుచున్నటువంటి స్వరం మనం వినలేమండి. కానీ ఇతను స్తుతించుచున్న కేక వేశాడు. ఆ కేక అంతమంది మధ్యలో యేసయ్య చెవిన పడింది. ఎన్ని అలజడులున్నా, ఎంత గందరగోళ పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ ఈ స్తుతించడి కేక ప్రత్యేకించబడింది. ఆ కేక ఆయన చెవిన పడింది. ఆయన ఆగి వానిని పిలిపించాడు. మన మాట, మనం ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన ఆ రీతి ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పనా, ఇందులో దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా, నన్ను కరుణింపమని బతిమాలుకుంటున్నాడు. నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఆ పదంలోనే ఆ బతిమాలుకునే విధానం కనిపిస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నన్ను కరుణించయ్యా, నీ కటాక్షం నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలి, నీ ద్వారా కలిగే ఆ దయ నేను అనుభవించాలి. ఆ బతిమాలుకునే ఆ వినయముతో కూడిన మాట చూడండి. కొందరు ప్రార్థన చేసేటప్పుడు ఆశ్చర్యం కలిగించే మాట చెప్పనా, యేసయ్యను గద్దించినట్టుగా మాట్లాడుతుంటారు. పలానా వాక్యంలో, పలానా అధ్యాయం, పలానా వచనంలో ఏం రాసావు ప్రభువా అంటే రాయడం తప్ప, పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది కదయ్యా. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? సర్వశక్తి కలిగిన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో మనం మాట్లాడే విధానం అదేనా అసలు? ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ బలలు గుద్దేస్తారు. మన పితరులు ప్రార్థించినప్పుడు, పిలిచినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు ఎంత వినయ విధేయతలతో సాష్టాంగపడి తల ఎత్తుటికైనను వాళ్ళు సాహసించక అంత వినయ విధేయతలతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకుంటే మనకి ఈరోజు ప్రార్థన చేసే విధానమే తెలియట్లేదండి. బలలు గుద్దేయడం, రెఫరెన్సులు చెప్పి గద్దించడం, మరి కొందరిని విచిత్రమైన ధోరణిలో నేను చూశానండి. అదేంటంటే యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను దిగిరా అంటుంటారు. యేసు నామంలో ఆయనకు ఆజ్ఞాపించి దిగిరమ్మని చెప్పడం ఏంటి? నా నామం పేరట మీరు
దయ్యాలను వెళ్ళగొట్టండి, గద్దించండి అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన్ని గద్దించడం ఏంటి? దిగిరా దిగిరా అని కేకలేస్తుంటారండి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, అద్భుతం జరుగునుగాక అంటారు. మనం సాతానుని ఎదిరించాలి, ప్రభువుని ప్రేమించాలి. సాతానుని మనం ఎదిరించి గద్దించాల్సింది. కానీ ఆ వివేకం మనకు తెలియనందువలన కొన్ని అపశృతులు ఏర్పడుతుంటాయండి. ఇతను త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నవాడే, కానీ ప్రభువును చూచి ఎంత వినయ విధేయతలతో అడుగుతున్నాడు చూడండి. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఆ దయగలిగిన, వినయము కలిగిన ఆ బతిమాలుకునే విధానం ఎలాంటి మనిషి మనసునైనా కట్టిపడేస్తుందండి. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, పిల్లల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. తండ్రి లేకపోతే తల్లి దగ్గరికి వెళ్ళి ఓ 10 రూపాయలు అడిగేటప్పుడు ఒక్కొక్కరు ఎంత వినయంగా అడుగుతారు. మమ్మీ ఓ 10 రూపాయలు కావాలి మమ్మీ, డాడీ ఓ 10 రూపాయలు ఇస్తావా, ఇలా అడుగుతారు. వాళ్ళు అడిగేటప్పుడే మనకు కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా ముందు వాళ్ళ ఆశ తీర్చాలనిపిస్తుందండి. ఆ అడిగే విధానం, ఆ హృదయంలో ఉన్న వినయ విధేయత, ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ అడిగిన ఆ మనవి కానీ, వాళ్ళు చెప్పే ఆ అక్కర కానీ మన మనసును తొలిచేస్తాయి. మరి ఈ రోజున మీరు ఆలోచించండి, అంత జనసమూహంలో వెళుతున్న ఆయన విని వారిని పిలిపించాడంటే ఎంత హృదయాన్ని కదపకపోతే, ఎంత దయ వాని మీద ఆయనకి కలగకపోతే ఆయన స్పందిస్తాడు. నన్ను కరుణించు, నన్ను కరుణించు. అడగడానికి నాకు అధికారం లేదు, పిలవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదయ్యా. నువ్వు కరుణించమని కోరుకుంటున్నాను, దయచూపమని వేడుకుంటున్నానని అతను పిలిచిన, అతను వేసిన కేకలో మనం గ్రహించాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే వాక్యంలో మీరు చూస్తే, ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించిరి, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఊరకుండమని ఆయన గద్దించారంట. ఈ లోకంలో జరిగే పరిస్థితులు అలాగే ఉంటాయండి. మనల్ని గద్దించేవాళ్ళు, నివారించేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు మెజారిటీనే ఉంటారండి. మైనారిటీ కాదు, మెజారిటీనే ఉంటారు. బాగుపడనివ్వరు, బాగా బ్రతకనివ్వరు, ప్రత్యేకంగా జీవించనివ్వరు. ఇంకా నేను విశదీకరంగా చెప్పాలంటే దైవత్వాన్ని అపేక్షించనివ్వరు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు తీసుకుని వచ్చి మన ముందేస్తారు. మనల్ని పిలవనివ్వరు, ఆయనకి చేరువ కానివ్వరు, బాగుపడనివ్వరు. బాధపడుతుంటే చూస్తూ ఉంటారు అండి. ఇంకా నేను కాస్త గనక జరుగుతున్న పరిణామాలని మనసులో పెట్టుకొని చెప్పాలంటే, బాగుపడితే చూడలేరు, అలాగని పడిపోయి ఉంటే బాగు చేయలేరు. అయ్యో ఇలాగ అయిపోయాడే, ఏదైనా మనదైన శైలిలో సహాయం చేస్తాం అని ముందుకు రారు. పోనీ మనకై మనం ముందుకొచ్చి కేకేసి ఆ దయగలిగిన దేవుని కటాక్షాన్ని కోరుకుంటే అలాగా మనల్ని ఉండనివ్వరు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మన కడత మనం చూస్తున్నాం. అదే ఆనాడు కూడా ఎదురైంది. అతనికి గద్దించారట, అతను ఊరకుండ్రా బాబు, ఇదే బలహీనతలో నువ్వు మగ్గుతూ ఉండు, ఇదే బలహీనతలో నువ్వు చావు, కానీ ఆ దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళకు, ఆ దేవునికి చేరువ అవ్వకు, ఆ పరిశుద్ధుడైన దేవునితో చెలిమి చేయకు. ఇదిగో ఇది. కానీ అతడు పట్టు విడువని కేక, నాకు అది చాలా బాగా నచ్చింది. ఆటంకాలు వస్తున్నాయని మౌనం అయిపోలేదు, అభ్యంతరాలు వస్తున్నాయని అతడు ఊరకుండలేదు. మరీ ఎక్కువగా వాళ్ళు ఆటంకపరిచే కొద్దీ, వాళ్ళు గద్దించే కొద్దీ మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తూ, అదే దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఆ పట్టు విడువని కేక.
ఏదో ఒకసారి పిలిచి, సరే ఏం చేద్దాం, పిలిచాను, ఆయన నిలవలేదు, ఆయన మన కేక ఆయన వింటాడా ఏంటి? మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడా ఏంటి? మన కేక ఆయనకి చేరుతుందా అని ఇలాంటి అవిశ్వాసపు భావనతో అతడు కృంగిపోలేదు. కనీసం అతనికి యేసయ్య దగ్గరున్నాడా దూరాన ఉన్నాడో కూడా తెలియదు, కనబడదు కదా. కానీ దగ్గరున్నాడా దూరాన ఉన్నాడా కాదు, నేను వేసిన కేక ఆయనకి చేరాలి అంతే. ఎంత విశ్వాసమో! నేను వేసిన కేక ఆయన ఎక్కడో ఉంటే ఎక్కడ వినబడుతుంది, ఎలా వినబడుతుంది అని ఊరకొండలేదు. ఆయన ఎంతమంది జనసమూహం ఆయన చుట్టూ ఉన్నారో ఆయనకి కనబడట్లేదు. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. ఎంత పట్టు విడువని విశ్వాసంతో కూడిన కేక. ఆటంకాలు వస్తున్నాయి కదా, నివారిస్తున్నారు కదా, గద్దిస్తున్నారు కదా, మౌనం అయిపోదాం అని అనుకోలేదండి. ఆ పట్టు విడువని కేక యేసయ్య హృదయాన్ని పట్టుకుంది. మరి అంతమంది యేసయ్యతో నడుస్తున్న వాళ్ళు ఏదో అడుగుతుంటారు, ఏదో ఉంటుంటుంది. అయినా కూడా వాళ్ళందరికంటే కూడా యేసయ్య ఈ త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్న గుడ్డి భిక్షగాడు వేసిన కేకకి ఎంత విలువనిచ్చాడో. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఆ పట్టు విడువని కేక మన అంతరంగంలో నుంచి రావాలి. ఆ పట్టు విడువని ప్రార్థన మన జీవితంలో స్థిరంగా ఉండాలి. నిరుత్సాహపడిపోకూడదు, నిరసలిపోకూడదు. మరి ముఖ్యంగా నా ప్రార్థన ఆయన వింటాడా వినడు. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పి ప్రార్థన చేయిద్దాం. ఎవరో కేక వేసి నీకు సహాయం చేయరు, ఎవరో ప్రార్థన చేసి నీ కొరకు విన్నపించరు. నీకు ఆ అవకాశం ఉంది, ఆ తరుణం ఉంది. ఆయనను పిలిచే అవకాశం ప్రభు ఇచ్చాడు. ఆయనకి చేరువయ్యే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు అన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఈరోజు మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. అవసరతల కొరకనే కాదు ప్రార్థన, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దేవుని మనస్సును తెలుసుకోవడం. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసి ఆ విషయంలో దేవుని మనసు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని తలంపులు ఏంటి తెలుసుకోవడం అనేది ప్రార్థన. ఏదో అక్కర్ల కొరకు ప్రార్థన చేసి అది కావాలి ఇది కావాలి కాదు. ప్రతిదీ కూడా ప్రభువుకు చెప్పుకొని ఆయన మనసుని ఆ విషయంలో ఆయన మనసుని తెలుసుకోవడం ప్రార్థన. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ప్రతిదీ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రభుతో చెప్పుకొని ఆయన ఆలోచన తీసుకుని అడుగు వేస్తే జయమే కలుగుతుంది, దీవెనే కలుగుతుంది. ప్రభు కొరకే సాక్షిగా మనం ఉండగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను ప్రియులారా. స్తుతించడి కేక, రెండవది వినయముతో బతిమాలుకున్న కేక, మూడవది పట్టు విడువని విశ్వాసపు కేక. అలాంటి అనుభవాలు మనం కూడా అన్వయించుకుందాం, ప్రభు సన్నిధిలో మేలు పొందుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆనాడు భర్తమీ వేసిన కేకను తలంచుకోవడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. నిజమే, మేము నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి నాయన, మాకు తెలియట్లేదు. మిమ్మల్ని ఎలా ప్రార్థించి మేలులు పొందుకోవాలో మాకు తెలియట్లేదు. ఆనాడు మీరు త్రోవలో వెళుతూ త్రోవ ప్రక్కన ఉన్న వాని కేక విని నిలిచి వారిని పిలిపించి అద్భుతం చేశావు. ఈనాడు మాకెందుకు చేయవయ్యా? చేస్తావు, కానీ మాకే తెలియట్లేదు. ఆనాడు భర్తమై వేసిన ఆ కేకలో స్తుతి ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, బతిమాలుకున్న అనుభవం ఉంది. పట్టు విడువక విశ్వాసంతో అతడు వేసిన ఆ కేక మిమ్మల్ని చేరింది. అలాంటి అనుభవాలు మేము నేర్చుకొని మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. ఇలాంటి ఆధ్యాత్మికమైన విలువలు మేము తెలుసుకొని మీకు చేరువ కావడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే ఈ సందేశాలని మీరు మాత్రమే కాకుండా ఇంకా అనేకులకు మీరు తెలియపరచండి, షేర్ చేయండి. ప్రతిదినము
మీ కొరకు ప్రచురపరిచే ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగిస్తాయని భావిస్తూ ప్రతిదినం ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని మీకు చేరువ చేస్తున్నాం. మీరు వినండి, అనేకులకు వినిపించండి, అనేకులకు తెలియపరచండి. తప్పనిసరిగా ఈ క్లుప్త సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి గనుక మీరు అనేకులకు తెలియపరిచి వారిని కూడా ఈ దీవెనకు వారిని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.